వైసీపీ నేతల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరికారు. నకిలీ మద్యం తయారీని గుర్తించింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులేనని వివరించారు. తంబలపల్లి నకిలీ మద్యం కేసులో ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 2 పార్టీ నేతలను సస్పెండ్ చేశామని గుర్తు చేసిన కొల్లు రవీంద్ర పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నకిలీ మద్యం కేసును సీరియస్ గా తీసుకున్నామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. సార్ ఆ రూమ్ లో కూడా నకిలీ లిక్కర్ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే 4 ప్రాంతాల్లో లిక్కర్ డెన్లను గుర్తించారు. భారీగా నకిలీ మద్యం తయారీని పట్టుకున్నారు. నకిలీ మద్యం తయారు చేసి వారిని గుర్తించారు, అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ నకిలీ దందా ఇంతేనా, ఇంకా ఈ నెట్వర్క్ ఉందా అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. దానికోసం సమాధానం వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఇప్పుడు మరో క్వశ్చన్ కూడా తెరపైకి వచ్చింది. అసలు ఎప్పటి నుంచి ఈ దందా నడుస్తోంది? ఎన్ని కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని ఇప్పటి వరకు తయారు చేశారు? ఎంత అమ్మారు? ఈ నకిలీ మద్యాన్ని తాగి ఎంతమంది తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు అని. నిజానికి ఈ ఏడాది ప్రారంభం నుంచి అడపాదడపా ఈ నకిలీ మద్యం దందా గురించి బయటపడుతూనే ఉంది. అధికారికంగానే ఫిబ్రవరిలో అన్నమయ్య జిల్లాలో సీజ్ చేశారు. జూన్, జూలైలో అయితే ఏకంగా నకిలీ మద్యం తయారు చేసేవారిని, వారికి సహకరించే వారితో పాటు భారీగా యంత్రాలను, నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. సో ఇదంతా చాలా నెలలుగా కొనసాగుతుందనేది ఇక్కడే అర్థమైంది. అయితే ఎక్సైజ్ శాఖ ఇలా చిన్నా చితిక అరెస్టులు చేసి భుజాలు చర్చుకొని సైలెంట్ అయిపోయింది. అప్పుడే ఈ దందా గురించి కాస్త లోతుగా దర్యాప్తు చేస్తుంటే బాగుండేదనే చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా లేవనెత్తుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకున్నారు. నకిలీ మద్యానికి సంబంధించిన స్కామ్ పై పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ అశోక్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే నకిలీ మద్యం, కల్తీ మద్యం ఉందో దీనికి సంబంధించి కూడా రోజు రోజుకు ఒక ట్విస్ట్ల మీద ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు కనుక చూసుకుంటే ఇది గతం నుంచే జరుగుతుంది, ఎప్పటి నుంచో ఈ దందా కొనసాగుతుంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్ గా అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అసలు చూసి చూడనట్లే ఇటు ఎక్సైజ్ అధికారులు వదిలేశారనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అశోక్? తంబలపల్లిలో మొన్న ఏదైతే నకిలీ లిక్కర్కి సంబంధించిన డెన్ దొరికిందో అప్పటి నుంచి కూడా ఏపీలో రాజకీయం మొదలైంది. డే 1 నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాము, ఏదైతే నకిలీ మద్యం దొరికిందో ఇది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా అతిపెద్ద మరక. 2029 ఎన్నికల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక అస్త్రంగా మీ మీద ప్రయోగించబోతోంది, ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళబోతోంది అనేది మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎక్కడో తంబలపల్లిలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన సహచరులు సురేంద్ర నాయుడు కావచ్చు, అద్దేపల్లి జనార్దన్ కావచ్చు, కొడాలి శ్రీనివాసరావు కావచ్చు, ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడ స్పిరిట్ తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేసి బాటిల్లో నింపేసి మార్కెట్లో ఏదైతే చలామణిలో ఉన్న చీప్ లిక్కర్ ఉందో ఆ చీప్ లిక్కర్ బాటిళ్లలోనే వైన్ షాపుల్లోనూ బెల్ట్ షాపుల్లోనూ విక్రయించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇది ఇక్కడ తమ్మళ్ళపల్లిలో తీగలాగితే డొంకంతా కదిలి ఎక్కడో ఇబ్రహీంపట్నం దాకా వచ్చింది. ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన గోడౌన్ మొత్తం తనిఖీలు చేస్తే ఇక్కడ ఒక పెద్ద నకిలీ లిక్కర్ తయారు చేసే యూనిట్లు కావచ్చు, డబ్బాలు కావచ్చు, స్పిరిట్ కావచ్చు, మొత్తం దొరికింది. సో ఇది ఇక్కడితో అయిపోలేదు. దీని మూలాలు ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తే ఇవాళ నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఏదైతే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లిక్కర్లో అవినీతి జరిగింది అని 3,500 కోట్లు దోచుకున్నారు అని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక సిట్ వేసి అందులో భాగంగా మిథున్ రెడ్డితో సహా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను అరెస్ట్ చేస్తూ వస్తుందో దానికి సమాధానంగా అంటే దానికి పేర్లాలుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టడానికి, అంటే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది దొరికింది.
అక్కడ కేవలం అవినీతి జరిగిందనేది మాత్రమే ఆరోపణ. అంటే కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకున్నారండి, కానీ ఎక్కడ నకిలీ లిక్కర్ తయారు చేశారని కానీ నకిలీ లిక్కర్ని అమ్మారని కానీ ఆరోపణలు లేవు. కానీ ఈ కేసులో, ఈ తంబలపల్లి విజయవాడ ఇబ్రహీంపట్నం కేసులో ఏకంగా నకిలీ లిక్కర్ తయారు చేసి స్పిరిట్ కలిపేసి జనాల గొంతులో పోసి వాళ్ళ జీవితాలతో, వాళ్ళ అవయవాలన్నీ కూడా దెబ్బతినిపోయి వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డును పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారు. అవినీతి కంటే కూడా ఇది నకిలీ లిక్కర్ అనేది అత్యంత దుర్మార్గం, అత్యంత ప్రమాదకరం. సో ది వెయిటేజ్ చూసినా కూడా గత 5 ఏళ్లలో జరిగిందని చెప్తున్న 3,500 కోట్ల స్కామ్ కంటే కూడా నకిలీ లిక్కర్ స్కామే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక చెయ్యి అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇవాళ వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో కూడా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అది కూటమి ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేలా కొంత మాట్లాడారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడిందంతా ఒక ఎత్తు అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడిందంతా కూడా ఒక ఎత్తు. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇది ఇప్పటిది కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజంపేటలో గతంలో లిక్కర్ దొరికింది, ఇదే లిక్కర్, ఇదే సేమ్ డబ్బాలు, సేమ్ స్పిరిట్, సేమ్ ఏదైతే ఫార్ములా కలుపుతున్నారో అదే ఫార్ములా, అదే లేబుళ్ళు, మొత్తం కంప్లీట్ సేమ్ మిషనరీ. అది రాజంపేటలో దొరికింది, అమలాపురంలో దొరికింది, ఆ తర్వాత పాలకొల్లులో దొరికింది, ఆ తర్వాత జూలై నెలలో దాదాపు యలమంచిలో దొరికింది, విశాఖ జిల్లా యలమంచిలో దొరికింది, ఆ తర్వాత అనకాపల్లిలో దొరికింది, ఆ తర్వాత పరవాడలో దొరికింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడెక్కడో పరవాడ నుంచి మొదలు పెడితే ఈ చివర రాజంపేట వరకు అనేక చోట్ల నకిలీ లిక్కర్ దొరికింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. సో ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే, ఒకళ్ళిద్దరు లోపల అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకుని ఈజీగా బయటకు వచ్చేసి తూతూ మంత్రంగా మమ అనిపించారు. కానీ నకిలీ లిక్కర్ మూలాలేంటి, ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు ఏంటి అనేది జూలై నెలలోనో, ఏప్రిల్ నెలలోనో, ఫిబ్రవరి నెలలోనో బయటపడిన సందర్భంలోనే ఎక్సైజ్ శాఖ సీరియస్గా యాక్షన్ తీసుకుని ఉంటే, అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉంటుంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ఉంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ నిందలు పడాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం రకరకాల ఎదురుదాడి కూటమి ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పటికీ కూడా నకిలీ లిక్కర్లో పట్టుబడే జయచంద్రారెడ్డి మీ వ్యక్తేనని, లేకపోతే పెద్దిరెడ్డి అనుచరుడనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను, ఇట్లా రకరకాలుగా కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా అది జనానికి కనెక్ట్ కావట్లేదు. ప్రాక్టికల్గా మనం చూస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనుకుందాం, పెద్దిరెడ్డి అనుచరుడే అనుకుందాం, కానీ ఎన్నికల ముందు ఈ పార్టీలోకి తీసుకొచ్చారు, మీరు పార్టీలో చేర్చుకున్నారు, ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తరపున టికెట్ కోసం ఎంతోమంది పడిగాపులు కాశారు. అదే తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఊడిగం చేసిన కార్యకర్తలకు టికెట్ దక్కలా. కానీ లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారు తంబలపల్లి నుంచి? సో ఈ ఈక్వేషన్స్ అని అప్పుడు ఎందుకు లెక్క చేసుకోలేదు? సరే, గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా జయచంద్రారెడ్డి మీ పార్టీలో నిన్నటి వరకు ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాడు, ఓడిపోయినప్పటికీ కూడా, ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు లిక్కర్ కేసులో ఉన్నాడని ఆరోపణలు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేసి డ్యామేజ్ కంట్రోల్ కొంతైనా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ అది పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అందుకనే వాళ్ళంతా నకిలీ లిక్కర్లో పట్టుబడిన వాళ్ళంతా మీ మనుషులేనని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా కూడా అది క్లిక్ అవటంలా. సో ఇరుకును పెట్టడం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరుకును పెట్టిందనేది నిజం. దీని నుంచి టీడీపీ ఎలా బయటపడుతుంది అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఇక రెండోది, ఇక్కడ ఉన్న మనం గమనించాల్సింది ఏంటంటే, రాజంపేటలో, అమలాపురంలో, పాలకొల్లులో, పరవాడలో, అనకాపల్లిలో, యలమంచిలో ఇది గతంలో పట్టుబడిన నకిలీ లిక్కర్ ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నకిలీ లిక్కర్ తయారు చేసే డెన్నులను ఏర్పాటు చేశారా? అంతకుముందు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే నకిలీ లిక్కర్ తయారు చేసి ఇదే విధంగా ఫార్ములాతో తయారు చేసి దాన్ని వైన్ షాపులకు, బెల్ట్ షాపుల్లో అమ్మారా అనే కోణంలో మాత్రం ఎక్కడ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టట్లా. అది విచిత్రం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ డెన్లన్నీ వెలిసాయా, బిఫోరే ఉన్నాయా? ఒకవేళ బిఫోర్ నుంచి కూడా ఉన్నాయి అని కనుక తేలితే ఇది ఎప్పుడు తేలుండేది అంటే, ఎప్పుడో ఫిబ్రవరి నెలలోనో, మార్చి నెలలోనో, జూన్, జూలై నెలల్లో అమలాపురంలో, పాలకొల్లులో, పరవాడలో, అనకాపల్లిలో, యలమంచిలో ఇక్కడ లిక్కర్ ఎప్పుడైతే దొరికిందో ఆ దొరికిన వెంటనే ఇన్వెస్టిగేషన్ సరిగా చేస్తుంటే, అది బిఫోర్ నుంచి కూడా ఈ వ్యాపారం ఇదే విధంగా కొనసాగుతుందని తెలుసుంటే కూటమి ప్రభుత్వానికి ఒక అస్త్రం దొరికిండేది. కానీ ఇప్పుడు అనటానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరిగిపోయి నకిలీ లిక్కర్లో పట్టుబడిన వాళ్ళ మెజారిటీ ఏకంగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జితో సహా మిగిలిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళే కావటం వల్ల ఇప్పుడు టీడీపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. చాలా క్లియర్ కట్గా ఎప్పుడు ఎక్కడ ఏ లిక్కర్ దొరికింది,
ఏ డేటులతో సహా మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు, అప్పటి ఫోటోలతో సహా, అప్పుడు పట్టుబడిన నిందితులతో సహా. అంటే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మా మీద లిక్కర్ ఆరోపణలు చేస్తూ, లిక్కర్లో కోట్లు దోసుకున్నామని మా మీద ఆరోపణలు చేస్తూ, మా నేతలందరినీ అరెస్ట్ చేస్తూ, మరోవైపు నకిలీ లిక్కర్ మీరే తయారు చేసి మీరే అమ్మి జనాల జీవితాలు నాశనం చేస్తున్నారన్న పాయింట్ని జనాల్లోకి, ట్రిగర్ పాయింట్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అందులో ఆయన ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ మనం మాట్లాడుకోవాలి. నకిలీ లిక్కర్ అంశం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అవుతోంది, తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ అవుతోంది. సో ఈ సందర్భంగా ఏం జరగబోతోంది, ఇంకా కొత్త కొత్త కోణాలు ఏమేమి రాబోతున్నాయి, ఇప్పుడు నేను చెప్పిన ప్లేసుల్లోనైనా ఇంకా రాష్ట్రం అంతా అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉన్నాయా, కేవలం ఈ 4-5 చోట్ల లిక్కర్ డెన్లు ఉన్నాయంటే ఇక్కడ మాత్రం లిక్కర్ తయారు చేశారని అబద్ధం. నకిలీ లిక్కర్ని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఎక్సైజ్ అధికారులను దాటుకుని, పోలీసులను దాటుకుని, వీళ్ళందరినీ దాటుకుని అక్కడికి సప్లై చేయడం చాలా కష్టం. కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లా ఎక్కడికక్కడ చిన్న చిన్న లిటిల్ డెన్, ఎందుకంటే పెద్ద పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ దీనికోసం స్థాపించాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద మిషనరీ ఎక్కర్లేదు. ల్యాబొరేటరీలో తయారయ్యే స్పిరిట్ని పట్టుకొచ్చి దానిలో నీళ్లు కలిపి, బిస్లరీ వాటర్ కలిపి, దాన్ని డైల్యూట్ చేసి దాని బాటిల్లో నింపి లేబుల్ అతికిచ్చి దోసేయటమే. పెద్ద కష్టమైన పని కూడా కాదు. 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటే చాలు, రోజు కొన్ని వేల బాటిళ్ళు సప్లై చేసేసేయచ్చు. జస్ట్ వచ్చిన స్పిరిట్ని డైల్యూట్ చేయటమే ఇక్కడ కీలకమైన అంశం. సో పోయేది జనాల ప్రాణాలే కాబట్టి, మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు చిన్న చిన్న యూనిట్ జాలో చిన్న గోడౌన్ పెట్టుకుంటారు, రేకుల షెడ్ తీసుకుంటారు, అందులోనే కలిపేస్తారు, అందులోనే సప్లై చేసేస్తారు. ఇది నిర్వాహకం. కాబట్టి ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, అన్ని చోట్ల, పెద్ద పెద్ద సిటీలు అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ డెన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కూటమి వాటి మీద దృష్టి పెట్టాలి. ఇది కేవలం ఇక్కడ జయచంద్రారెడ్డో లేకపోతే విజయవాడ అద్దేపల్లి జనార్దన్తో కాకుండా ఇంకా దీని వెనక ఉన్న కింగ్ పిన్లు ఎవరు, ఎక్కడెక్కడ నడిపించారు, ఇక్కడికి మాత్రమేనా వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తూ ఉన్నారా, ఇది బెల్ట్ షాపులకే పరిమితమైందా, వైన్ షాపుల్లో కూడా సప్లై చేస్తున్నారు, బారుల్లో కూడా అదే లిక్కర్ తాగబోస్తున్నారా అనే అంశాల మీద దృష్టి పెట్టి సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక పెద్ద పెద్ద తలకాయలు పెట్టుకొస్తాయి. వాటి మీద, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితే కూటమి ప్రభుత్వం ఈ డ్యామేజ్ నుంచి కొంతైనా బయటపడే అవకాశం ఉంటుంది. వైసీపీకి అస్త్రం కాకుండా, వైసీపీ చేతిలో బలి కాకుండా ఉంటుందనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే అశోక్, గతంలో అంటే చూసుకుంటే ఇప్పటికే ఈ కల్తీ లిక్కర్ వ్యవహారం ఏదైతే ఉందో ఏపీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా బయటపడింది. సో అప్పుడు కూడా కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు అధికారులు. సో ఇప్పటి వరకు కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా జగన్ కూడా మాట్లాడారంటే, గతం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ కల్తీ వ్యవహారం నడుస్తుందని చెప్తున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వమే దీన్ని చూసి చూడనట్లుగా వదిలేసిందని అనుకోవాలా? అంటే ఇప్పటికే చూసుకుంటే ఈ అంశం రాజకీయ పరంగా యూటర్న్ తీసుకుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇదంతా టీడీపీపై భారీగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా? ఏ ప్రభుత్వం అయినా, అది జగన్మోహన్ రెడ్డి సర్కార్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు సర్కార్ అయినా, ఎవరైనా సరే నకిలీ లిక్కర్ తయారు చేసి దాన్ని జనాల్లోకి వదులుతాం, జనాల ప్రాణాలు తీస్తాము, మేము డబ్బులు సంపాదించుకుంటామంటే ఎవరు ఒప్పుకోరు. అది బయటపడితే ఆ ప్రభుత్వానికి మరక. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫేస్ చేస్తున్నది అదే. సరే, పట్టుకున్నది వాళ్లే. నిజానికి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇంత పెద్ద లిక్కర్, అవి నకిలీ లిక్కర్ తయారు చేసి ఇన్ని కోట్ల మంది జనాల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ దుర్మార్గుల ఆట కట్టించింది కూటమి ప్రభుత్వమే. అది చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మా ప్రభుత్వంలో మేమే కదా ఇది పట్టుకున్నది, మేము ఒకవేళ మా నేతలను కాపాడుకునే ప్రయత్నం అయితే, మేమే నకిలీ లిక్కర్ తయారు చేసేవాళ్ళం అయితే, మేమే కోట్లు సంపాదించేవాళ్ళం అయితే మేమే ఆ విషయాన్ని ఎందుకు బయట పెడతాం? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైఎస్ జగన్ చెప్తున్నట్టుగా ఇది అమలాపురం కావచ్చు, పరవాడ కావచ్చు, ఎలమంచిలి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, రాజంపేట కావచ్చు, ఇంకెక్కడైనా సరే అన్ని చోట్ల ఎక్సైజ్ అధికారులు ఈ నకిలీ లిక్కర్ తయారు చేసి డెన్నుల మీద దాడి చేశారు అంటే ప్రభుత్వం అనుమతి తీసుకునే దాడి చేశారు కదా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాడులు చేస్తూనే ఉంది, నకిలీ లిక్కర్ డెన్లని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కదా. ఈ విషయాన్ని చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు కన్వే చేయలేకపోతుంది. ప్రజలందరిలోకి ఏం పోయింది అంటే, టీడీపీ నేతలు నకిలీ లిక్కర్ తయారు చేసి కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, నకిలీ లిక్కర్ని తీసుకొచ్చి వైన్ షాపుల్లో మా మీద కొదిలి మా జీవితాలు నాశనం చేస్తున్నారు. ఈ పాయింట్ జనాలందరిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఏమైపోయిందంటే, తాగుబోతులు పగలంతా కష్టపడి సాయంత్రం అయ్యేటప్పుడు వైన్ షాప్ దగ్గరికి వచ్చి ఒక 90 రూపాయలు పెట్టో, 100 రూపాయలు పెట్టో క్వార్టర్ బాటిల్ కొనుక్కుని ఇంటికి వెళ్ళి తాగే ఎంతోమంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఆ రోజు అది తాగకపోతే వాళ్ళ బాడీ పనిచేయదు, మరుసటి రోజు మళ్ళీ పనికి వెళ్ళడానికి వాళ్ళ శరీరం సహకరించదు. ఇలా అలవాటు అయిపోయారు వాళ్ళందరూ. సో ఇవాళ మనం మానిపించలేము, వాళ్ళు కొత్తగా తాగించలేము. సో ఇలాంటి వాళ్ళంతా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి భయపడిపోతున్నారు. ఇప్పుడు ఏవైతే రెగ్యులర్గా వాళ్ళు తాగే బ్రాండ్లు ఉన్నాయో, అది బ్లూ క్లాసిక్ అని, లేకపోతే మంజీరా అని, బెంగళూరు మాల్ట్ అని, కేరళ మాల్ట్ అని, ఇట్లా రకరకాల పేర్లతో ఉన్న ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నకిలీ లిక్కర్ తయారు చేసిన వాళ్ళు బ్రాండ్స్ ఉన్నాయో, ఆ బ్రాండ్స్ వాళ్ళందరూ రెగ్యులర్గా వైన్ షాపుల్లో తాగేది. ఇప్పుడు వాళ్ళు తాగాలంటే భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. వైన్ షాపుల్లో దొరికేది
మనం రెగ్యులర్గా తాగే లిక్కర్ అసలు ఒరిజినల్ లిక్కరేనా, లేకపోతే ఈ అద్దెపల్లి జనార్దనో లేకపోతే ఈ చంద్రారెడ్డో వీళ్ళు మన మీద కుదిరిన నకిలీ లిక్కరా? ఎందుకంటే అసలు లిక్కర్కు నకిలీ లిక్కర్ రెండు ఒకేలా ఉండేలా బాటిల్ డిజైన్ చేశారు, లేబుల్ డిజైన్ చేశారు, వాటిపైన మూతలను డిజైన్ చేశారు, ఎక్కడ ఏ అనుమానం రాకుండా చేసేసారు. సో వైన్ షాపుల్లో ఉన్న బాటిల్లో ఏది నిజమో ఏది నకిలీదో ఎవరికి అర్థం కాదు. అలాగని లేబర్ వెళ్ళి మొబైల్లో ఏదో సంథింగ్ వెరిఫై యాప్ ఏదో ఉంది, ఇది ఒరిజినల్ లిక్కరా కాదా అని దాని మీద ఉన్న ఆ ముద్రను బేస్ చేసుకుని దాన్ని స్కాన్ చేసి ఇది ఒరిజినలా కాదా అని తెలుసుకునే శక్తి వాళ్ళకు ఉండదు. మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ లేబర్ దగ్గర, కార్మికుల దగ్గర, కింది స్థాయి వాళ్ళ దగ్గర ఏది 100 రూపాయలకి చీప్ బాటిల్ ఎందుకు తాగుతారు? వాళ్ళు కాయ కష్టం చేసి వచ్చి సంపాదించిన డబ్బుల్లో 100 రూపాయలతో చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ తీసుకెళ్తారు. అలాంటి వాళ్ళు మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ వైన్ షాప్లో బాటిల్ ఇవ్వగానే దాన్ని స్కాన్ చేసి ఇది ఒరిజినలా నకిలీదా అని తెలుసుకునే శక్తి, తెలివితేటలు వాళ్ళకు ఉండవు. వాళ్ళతో తెలివితేటలు ఉంటే వాళ్ళు అలా ఎందుకు మిగిలిపోతారు? సో కష్టం కాబట్టి నిన్నటిదాకా వాళ్ళు వైన్ షాప్ వాళ్ళు ఏది ఇస్తే తాగేశారు, బెల్ట్ షాప్ వాళ్ళు ఏది ఇస్తే తాగేశారు. ఇవాళ భయపడుతున్నారు వాళ్ళందరూ. నిన్నటిదాకా మనం తాగింది అసలు లిక్కరేనా? మామూలుగా డిస్టిలరీ నుంచి వచ్చిన లిక్కర్ అయితే ఏదో కొన్నాళ్ళు కనీసం 10 ఏళ్ల తర్వాత లివర్ పాడైపోద్ది, ఇంకో 10 ఏళ్ల తర్వాత ప్రాణాలు పోతాయి. ఈ నకిలీ లిక్కర్, ఈ స్పిరిట్ని ఏదైతే ల్యాబొరేటరీ నుంచి వచ్చిన కెమికల్ని తాగితే 10 ఏళ్ల తర్వాత పోయే లివర్ 2 ఏళ్లకే పోతుంది. ఇంకో 20 ఏళ్ల తర్వాత సాగుపోయిన వాళ్ళు కాస్త ఇంకో 2-3 ఏళ్ళకి చస్తారు. సో ఈ క్రమంలో వాళ్ళంతా భయపడిపోయే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడింది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. కానీ కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలం అవుతోంది. రైడ్ చేయించింది మేమే, పట్టుకున్నది మేమే, మా పార్టీ నేతల మీద యాక్షన్ తీసుకున్నది మేమే, నకిలీ లిక్కర్ లేకుండా అడ్డుకట్ట వేయగలుగుతున్నది మేమే అన్న విషయాన్ని జనాల్లోకి కన్వే చేయడంలో కూటమి ప్రభుత్వం నిలువున అట్రప్లాప్ అవుతోంది. ఇదే విషయంలో కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. కానీ జనసేన, బీజేపీ అసలు ఈ వ్యవహారానికి మాకు ఏమాత్రం సంబంధం లేదు, నకిలీ లిక్కర్ తయారు చేసిన టీడీపీ వాళ్ళు, సస్పెండ్ అయింది టీడీపీ వాళ్ళు, అమ్మింది టీడీపీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తప్ప మాకేమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ వ్యవహరిస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ తప్పు జరిగినా మంచి జరిగినా 3 పార్టీలకి వర్తిస్తుంది సమానంగా. కానీ ఈ లిక్కర్ వ్యవహారంలో జనసేన పార్టీ, బీజేపీ నేతలు ఎక్కడ ఒక్క ముక్క కూడా మాట్లాడట్లే. అంటే వాళ్ళు కూడా టీడీపీని ఒక విధంగా బ్లేమ్ చేసే పరిస్థితి, అంటే టీడీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు కూటమిలోనే ఉన్న జనసేన, బీజేపీకి ఏమాత్రం తేడా లేదు, అందరూ ఒకటి ప్రస్తుతానికి. సో ఎదురుదాడి టీడీపీ మీద, టీడీపీ నేతలు పూర్తిగా ఇరుక్కుపోయారు. ఒక విధంగా చెప్పాలి, ఆ వలయంలో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి వస్తారు. ఇవాళ నా పేరు బయటకు వస్తుందా, నా పేరు బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ నకిలీ లిక్కర్ తయారు చేసే వాళ్ళు ఏముందంటే జస్ట్ ఆ స్పిరిట్ తీసుకొచ్చేసి కలిపేసి నింపేయడమే కాబట్టి పెద్దగా ఖర్చు ఏం కాదు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించేస్తారు. ఇది బయటపడకుండా ఉండటానికి స్థానిక ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి నుంచి, అవతల పార్టీ నుంచి పోటీ చేసిన ఇంకొక వ్యక్తికి, ఇలా అందరికీ లంచాలు ఇచ్చుకుంటూనే వస్తారు. స్థానిక అధికారులకి, పోలీసులకి, ఎక్సైజ్ వాళ్ళకి అందరూ వీళ్ళ చేతుల్లో లంచాలు తిన్న వాళ్ళే అయి ఉంటారు. సో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొంతమంది కూడా వాటాలే అందే అన్న ప్రచారం ఉంది. ఇప్పుడు తంబలపల్లి వ్యవహారంలో రాయలసీమ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సో వీళ్ళందరూ వీళ్ళ దగ్గర లంచాలు తీసుకునే ఉంటారు. వాళ్ళందరూ వణుకుతున్నారు, రేపొద్దు నా పేరు వస్తుందా, నా మీద వేటు పడుతుందని. సో ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇది నకిలీ లిక్కర్కి ఇప్పటికైనా చరమగీతం పాడాలి కూటమి ప్రభుత్వం. ఎక్కడ నకిలీ లిక్కర్ అనేది లేకుండా చేయాలి, ప్రజల జీవితాన్ని కాపాడాలంటే చాలా సీరియస్ యాక్షన్ అనేది కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.